చంగయ్య గంగా చెక్కునైతే డ్రా చేసేమో డబ్బులనైతే తీసుకెళ్తూ రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడనమాట. బ్యాగ్తో వెళ్తూ ఉండగా వెనక వైపు ఎవరో ఫాలో అవుతున్నట్టుగా దీనికైతే అనుమానం వస్తుందన్నమాట. మాస్క్ వేసుకొని ఒక అబ్బాయి అయితే వస్తూ ఉన్నాడనమాట. తిననే ఫాలో అవుతూ ఉన్నాడు. తినైతే నెమ్మదిగా నడుస్తూ ఉన్నాడు. వెనక చూసేసరికి అయితే ఆ అబ్బాయి మాస్క్ వేసుకున్న అబ్బాయి అయితే వెనక్కి తిరిగిపోతున్నాడు అనమాట. తిన వైపు చంగయ్య చూసేసరికి అయితే చంగయ్యకైతే అనుమానం వస్తుంది. అమ్మో, వీడెవడో దొంగలాగే ఉన్నాడు, నా డబ్బులు దబ్బుకెళ్ళడానికి అయితే వస్తూ ఉన్నట్టున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటున్నాడు. కళ్ళద్దాలు పట్టుకొని అయితే తన వైపు చూస్తూ ఉన్నాడు. తన వైపు తిరిగి ఇటువైపుకి వచ్చేసాడు అనమాట. ఇటువైపు తిరిగి ఎలా అయినా నా డబ్బుల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు అన్నట్టే. వీడు నా డబ్బులు దుబ్బేయడానికే వచ్చినట్టున్నాడు అని చెప్పేసి అయితే జాగ్రత్త పడాలి అని చెప్పేసి అయితే తన చంకలో ఉన్న బ్యాగ్ని అయితే గట్టిగా పట్టుకొని పిడికిలతో పట్టుకుంటూ ఉన్నాడనమాట. అక్కడ ఉన్న ఆ అబ్బాయి అయితే కొంచెం అటువైపు తిరిగి ఉన్నాడు. నన్ను గుర్తుపెట్టేస్తారేమో అని చెప్పేసి అయితే అనుకుంటున్నాడు. సంగయ్య అయితే షాక్లో ఉన్నాడు అనమాట. గంగ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే డాక్టర్ దగ్గరికి వస్తుందన్నమాట. డాక్టర్ గారు, మా కోడలికి పిల్లలు పుట్టరని ఇంతకుముందు వేరే డాక్టర్ అయితే చెప్పారు. రెండో సజెషన్ కోసం అయితే మీ దగ్గరికి వచ్చాం డాక్టర్ గారు అని అంటే, ఆ డాక్టర్ మేము మీ ల్యాబ్ రిపోర్ట్స్ ల్యాబ్లో ఇవ్వండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. అనగానే పదమ్మ అని చెప్పేసి అయితే గంగా వాళ్ళ అత్తయ్య అయితే ల్యాబ్లోకి అయితే వెళ్తున్నారనమాట. అయితే మళ్ళీ వచ్చేమో ఏమైందమ్మా రిపోర్ట్స్ అని చెప్పేసి అయితే గంగ వాళ్ళ అత్తయ్య అయితే డాక్టర్ గారిని అడుగుతూ ఉన్నారనమాట. మీ కోడలికి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటే ఒక ఆవిడైతే వస్తుందన్నమాట. ఈ డాక్టర్ దగ్గరికి వస్తూ ఉండగా, ఈవిడేనండి అని చెప్పేసి అయితే ఇంతకుముందు మా కోడల్ని చూసిందంటే, పుష్ప గారు అంటే ఎవరండి అని అడుగుతుంది అక్కడ ఉన్న వేరే డాక్టర్ అయితే. మా 4వ కోడలు అని చెప్పేసి అయితే గంగా వాళ్ళ అత్తయ్య అంటూ ఉంటే, ఆవిడ వచ్చి అప్పుడు DNA ల్యాబ్ రిపోర్ట్స్ దగ్గరికి వచ్చేమో డబ్బులు ఇచ్చి గంగకు పిల్లలు పుట్టరు అని చెప్పేసి అయితే చెప్పమని చెప్పిందంట అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అక్కడ ఉన్న గంగ వాళ్ళ అత్తయ్య అయితే చాలా షాక్లో ఉంది. ఏంటి అలా చేసిందా అని చెప్పేసి అయితే పుష్ప అని అనుకుంటూ ఉంటుందన్నమాట. ఈ డాక్టర్ అని చెప్పిన మాటలకైతే వాళ్ళ అత్తయ్య చాలా షాక్లో ఉంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.